మీకు అనిపించిందా రమణారెడ్డి గారు, బాధ అనిపించిందా మీరు ఓడిపోయినప్పుడు? అంటే అది 54 ఇయర్స్ నుంచి ఒక కళ ఇంటికి. మా నాన్నగారు 3 సార్లు చేశారు. 68లో చేశారు, 78లో చేశారు, 84లో చేశారు. కాలేదు. ఆయన సెట్ బ్యాక్ అయ్యాడు. అంటే ఆయన ఫైనాన్షియల్గా మళ్ళీ ప్రాపర్టీ పోతే పిల్లలు వాళ్ళ లైఫ్ ఎట్లా అనేది ఒక ఆలోచనతోనే ఆయన వదిలేసిండు రాజకీయం. 84లో ఆయన వదిలేస్తే నేను 99లో రీఎంటర్ అయ్యాను మళ్ళీ, ఆయనకి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ. సో ఆయనకు నాకున్న తేడా ఏంటంటే పోతే పోతుంది, అనుకున్న సాధించాలి, రేపటోడు రేపే బతాడు, వాని బతుకువాడు బతాడు, మనమైతే గెటాన్ కావాలనేది నా ఆలోచన. ఆయన ఆలోచన ఏంటంటే ముందర పిల్లలు ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఎట్లా, వాళ్ళ ఇబ్బంది ఎట్లా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఇవాళ ఆయన అనుకున్నడికే మొన్న మనం ఇంటర్వ్యూ చేసిన ప్రాపర్టీ అంతా మిగిలింది. కానీ ఆయన అట్లా అనుకోకపోతే అది కూడా పోతుండేనేమో. కానీ నేను అట్లా అనుకోలేదు. నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ కావాలా, ఎమ్మెల్యే కావాల్సిందే. ఇది 5వ సారి. ఏమన్నా కానీ నాన్న 3 సార్లు చేసింది, నేను 2వ సారి. ఈసారి టాస్క్ పెట్టుకొని పనిచేయాలని 5.5 సంవత్సరాలుగా అన్నీ వదిలేసినాం. ఏ ఇంటి పెళ్ళికి పోలేదు, చుట్టాలది, అన్నదం లేదు, అక్కలది, అన్నలేదు, ఎవరిదన్నా ఉండని. ఏ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నా, పెళ్ళి ఉన్నా అందరం కలిసేవాళ్ళం. కానీ కలిసే పరిస్థితి లేదు. 5.5 సంవత్సరాలు కంప్లీట్ అవాయిడ్ చేసి దూరం ఉన్నాం. దూరం ఉండి టాస్క్ అయితే రీచ్ అయినాం. సో ఉన్నా లేకున్నా ఒక సాటిస్ఫాక్షన్, డబ్బుతో ఏమి అవసరం లేదు. ఇవాళ ఎన్ని కోట్లు పెట్టినా మీరు వచ్చి మాట్లాడరు, ఇవాళ టీవీలన్నీ మాట్లాడరు. నేను ఎక్కడ పోయినా జనమే జనం. ఇవాళ రోజు 1000-2000 ఫోటోలు దిగంది, నడిచే పరిస్థితి లేదు. సో 100 కోట్లు ఉన్నోడి కూడా పక్కన నిలబడితే ఎవరు గుర్తిస్తలేరు. ఏమున్నా లేకున్నా నన్ను అయితే గుర్తిస్తారు. కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టు. ఆమెకు వంట పిచ్చి, నాకేమో రాజకీయ పిచ్చి. వంట పిచ్చి అంటే వంట అండి పెట్టు, వంటలు డిఫరెంట్ వంటలు చేయడానికి. ఓకే ఓకే, అందరికి వండి పెట్టడం అది ఇష్టం. ఓకే, సో విజయ్ గారు వంటల గురించి వచ్చింది కాబట్టి, సో ఏ వంట ఎక్కువగా మీరు బాగా చేస్తారు? అంటే ఐ మీన్ మీరు చేసిన వంటలో రమణారెడ్డి గారికి ఇష్టమైన వంట ఏంటి? చికెన్ ఫ్రై, ఓకే, తలకాయ కర్రీ, మటన్, ఓకే. సో నాన్ వెజ్, ఫిష్ ఫ్రై. రమణారెడ్డి గారు ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడతారా, వెజ్ ఇష్టపడతారా? నాన్ వెజ్ ఇష్టపడతారు. నాన్ వెజ్ ఇష్టపడతారు, అందుకే చికెన్ ఫ్రై, తలకాయ కూర అవన్నీ చేస్తారు. రమణారెడ్డి గారు ఎప్పుడైనా వంటల మీకు హెల్ప్ చేయడమో లేకపోతే ఆయన వండి పెట్టడం ఇలాంటివి? స్టవ్ ముట్టియడం కూడా తెలియదు. అట్లీస్ట్ వంటగది అడ్రస్ తెలుసా, ఏ దిక్కునుంది అనేది? అది ఆ మధ్యలోకి వెళ్ళాలి కాబట్టి వంట రూమ్లోకి వెళ్ళి వెనక్కి రావాలి కాబట్టి కంపల్సరీ రావాల్సి. ఓకే, సో మీకు ఆవిడ చేసిన వంటలో, సరే ఆవిడ చెప్పారు మీకు ఏది ఇష్టమో అనేది, మీకు నిజంగా అంటే అవి కాకుండా ఇంకేమైనా ఇష్టమైనవి ఉన్నాయా? లేకపోతే ఇదైతే బాగా చేస్తుంది, తను తప్ప అసలు ఇది ఎవరు చేసినా కూడా నాకు నచ్చదు అనే ఏమైనా వంటలు ఉన్నాయా? అంటే మామూలుగా ఆకుకూరలు పప్పుతో చేసేది నాకు బాగా ఇష్టం ఉంటుంది. నాన్ వెజ్ ఒక పూటకి 2 పూటలకు బాగానే ఉంటుంది. వీక్లీ 2 or 3 ఏదైనా ఉంటే ఇంట్రెస్టే. కానీ రెగ్యులర్గా అయితే మా అమ్మ పప్పుచారు చేసేది. ఆ పప్పుచారు ఇక్కడ ఉన్న అందరికి కూడా ఇంట్రెస్ట్. ఆ పప్పుచారు బాగా ఇంట్రెస్ట్. తర్వాత ఆకుకూరలు ఏదైతే గంగవేలు కూర, చుక్క కూర, పాలకూర ఏదున్నా ఆ పాలకూర ఆ కూర కాంబినేషన్లో పప్పు వేసి వండితే అది చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో మీ అమ్మగారే వండే ఆ పప్పుచారు రెసిపీ విజయ్ గారికి వచ్చేసింది. అది ఎవరికి రాదు, మళ్ళీ మీ అమ్మగారికి మాత్రమే స్పెషల్. అదే అండి, అలా ట్రై చేశారు కానీ ఎవరికి రావట్లేదు. అది ఎందుకు రాలేదో ఎవరికి అర్థం కావట్లేదు. అదే అండి, మీ అమ్మగారికి ఉన్న ఆ స్పెషల్ మార్కు విజయ్ గారు మాత్రమే చేయగలరు అనేది మీరు అన్న ఇందాక ఆకుకూర పప్పు. అదే ఎవరు చేసినా మళ్ళీ విజయ్ గారు చేసిన టేస్ట్ రాదా? అట్లా ఏం లేదు, మా వదిన చాలా బాగా వండుతారు. ఇంకా అక్కలు వాళ్ళు కూడా బాగానే వండుతారు. విజయ్ కూడా బాగానే వండుతుంది. కానీ ఇక్కడ ఏమదంటే రెగ్యులర్గా తినేసరికి ఆ టేస్ట్ మనకు డిఫరెంట్ ఉండదేమో, అలవాటు అయిపోయి ఉంటుంది. ఈ పాలకూర ఇవైతే బాగానే ఉంటాయి, బాగా చేస్తారు. వంట కాడ నేనేం స్పెషల్గా ఉండను. టేబుల్ మీద ఏది ఉండే అది నిన్నటి కూర ఉన్నదంటే కూడా అది ఇయ్యాలడదా నిన్నది కూడా చూడని వేసుకొని తిని వెళ్ళిపోతూనే ఉంటాం. అంటే అంత ఆలోచన చెయ్యం, అది ఇవ్వాలడదా నిన్నటిదా చల్లగా ఇదే కావాలి అనేది ఏమి ఉండదు. జనరల్గా ముందట ఏది ఉంటే అది తినేసి వెళ్ళిపోతాం. ఇది కావాలనేది ఏమి ఆలోచన ఉండదు. ఎప్పుడన్నా రేర్ కేసు ఇట్లా బాగా చల్లగా అయిపోయి ఇబ్బంది పడితే అది ఎప్పుడన్నా మాట్లాడతాం తప్ప వేరే ఆలోచన ఏం రాదు. సో మినపప్పు ఆమె బాగా చేస్తుంది. ఓకే, విజయ్ గారు ఇందాక రమణారెడ్డి గారు అన్నారు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా కళ కాబట్టి రాజకీయంగా ఎదగాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనేది, దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాను, పోతే పోయినాయి నేను గెలవాలి అనే దాంట్లో ఉన్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎన్ని పైసలు ఖర్చు పెట్టేస్తున్నాడు, ఎట్లా ఏంటి, రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఆ భయం ఉండిందా? ఉండొచ్చు, కానీ ఇప్పుడు గెలిచింది కాబట్టి చాలా సంతోషం. అదే అన్నారు, గెలిచారు కాబట్టి పోతే పోయినాయిలే అనుకుంటున్నారు. సో పోయినా పేరైతే సంపాదించారు కదా. అదే అంటున్నాను, డబ్బులు పోయినా కూడా పేరైతే వచ్చింది. నలుగురిలో కూడా
మాకు వెంకటరెడ్డి అన్న ఉన్నాడు, మేము ఏది అడిగినా కూడా మాకు సాయంగా ఉంటాడు అని ప్రజల్లో ఏదైతే పేరు వచ్చిందో అది కొన్ని కోట్లతో సమానం కాబట్టి సో ఆ ఫీలింగ్ కూడా ఎక్కడా ఉండదు.